హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన వీడియోలో గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామా. నేను 3 కట్టల గోంగూరని ఇలా ముందు రోజే వలిచి పెట్టుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. అలాగే 1/2 కిలో పండుమిర్చిని తీసుకుంటున్నాను. పండుమిర్చిని కూడా ముందు రోజే బాగా కడిగి ఆరబెట్టుకున్నాను. తడి అనేది లేకుండా, గోంగూర తేమ లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. పండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నింటినీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకుంటున్నాను. మనం పక్కన పెట్టుకున్న గోంగూరని వేసుకుందాము. ఇప్పుడు గోంగూర మొత్తాన్ని వేసుకున్నాం కదా, ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుంటున్నాను నేను ఇక్కడ. 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. గోంగూరను ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు మన గోంగూర ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. గోంగూరని కొంచెం సేపు చల్లారనివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ అన్ని మెంతుల్ని వేసుకుంటున్నాను. మెంతుల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెంతులు ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా జీలకర్రని వేసుకుంటున్నాను. జీలకర్రని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 బాగా ఫ్రై అయిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ముక్కల్ని వేసేసుకుందాము. అలాగే వెల్లుల్లిపాయలను వేసేసుకుందాము. 1 అర గ్లాసు ఉప్పును వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మెంతుల్ని అలాగే జీలకర్రని పౌడర్ చేసుకుందాం. పండుమిర్చిని ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న 3 కట్టల గోంగూరకి 1/2 కేజీ పండుమిర్చి సరిపోతుంది. అలాగే అర గ్లాసు ఉప్పు కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతి పొడి అలాగే జీలకర్ర పొడిని వేసుకుందాము. అలాగే చల్లార్చి పక్కన పెట్టుకున్న గోంగూరని వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మిక్సీని పల్స్ మోడ్లో పెట్టుకొని పట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కోర్సుగా పట్టుకుంటే సరిపోతుంది, పేస్ట్లా అవసరం లేదు. ఇప్పుడు పచ్చడినంతా ఒక బౌల్లోకి వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకుంటున్నాను నేను. ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులను వేసుకుందాము. అలాగే 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకుంటున్నాను. కొంచెం ఇంగువని వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని వేసుకుందాము. నేను కొంచెంగానే వేసుకుంటున్నాను, మీరు కావాలంటే పచ్చడి మొత్తాన్ని వేసుకోవచ్చు. ఈ పచ్చడి 3 నెలల వరకు బయట నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే 6 నెలల వరకు ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. అంతేనండి, ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే పండుమిర్చి గోంగూర నిల్వ పచ్చడి రెడీ. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ థాట్స్ బై అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.